దిత్వా తుఫాన్ బలహీనపడింది. తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. వచ్చే 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ఇవాళ రేపు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని తెలిపింది. ఉత్తర కోస్తా పోర్టులో 1వ నెంబర్, దక్షిణ కోస్తా పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. దిత్వా తుఫాన్ బలహీనపడింది. దీనిపై పూర్తి వివరాలు విశాఖ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సముద్రంలోనే బలహీనపడుతున్న దిత్వా తుఫాను దాని ప్రభావాన్ని మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తీరంపై కొనసాగించబోతోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఈ దిత్వా తుఫానుకు సంబంధించిన అవశేషం ప్రస్తుతం కొనసాగుతోంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నిన్న సాయంత్రానికి దిత్వా తుఫాను కొంచెం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా నైరుతి బంగాళాఖాతంలో అనగా తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో కొనసాగింది. ఇది మరింత ఉత్తర దిశలో ప్రయాణించి ఇప్పుడు ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే అనగా తమిళనాడులోని చెన్నైకు 50 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 130 కిలోమీటర్ల ఈశాన్య దిశలోను, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఇది సముద్ర తీరానికి తుఫాను యొక్క కేంద్రం రమారమి 40 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నది. రాబోయే కొన్ని గంటలలో ఇది ఉత్తర దిశలోనే పయనించి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా పయనించిన తరువాత కొన్ని గంటలలో వాయుగుండంగా బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యవస్థ దక్షిణ లేదా నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలకు ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరంలో, అంటే ఈ తీరానికి సముద్ర తీరానికి 30 కిలోమీటర్ల కనిష్ట దూరాన్ని కలిగి ఉండే అవకాశం కనిపిస్తుంది ఈరోజు సాయంత్రానికల్లా. సరే, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలపైన దీని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు లేటెస్ట్ ఫోర్కాస్ట్ ఏం చెప్తారు? ఒకటి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. సముద్రంలో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో ఉన్న సముద్రంలో మాత్రం పలు ప్రాంతాలలో వర్షం అయితే పడుతుంది. ఇక దక్షిణ కోస్తా తీరం ప్రాంతంలో ఈ రోజు నుంచి రాబోయే 3 రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో కూడా 3 రోజుల తర్వాత క్షేత్రీయ విస్తృతి, వర్షపాతం యొక్క తీవ్రత 3వ రోజు తర్వాత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరం వెంబడి సమాంతరంగా పయనిస్తున్న కారణంగా ఈ తుఫాను అవశేషం మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావాన్ని చూపించబోతోంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని ఐఎండీ చెబుతోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.